ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టుగానే వాళ్ళ జీవితాలయిపోయాయి. అయితే కుటుంబ సభ్యులు ఎంతలాగా రోదిస్తున్నారో మనకి తెలిసిన విషయమే. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే వైష్ణవిని అంత దారుణంగా చంపేసిన హరిబాబుకి ఇంకా శిక్ష పడకపోవటం ఆ కుటుంబాన్ని నిలువెల్లా అసలు కాల్చివేస్తున్న విషయం అని చెప్పొచ్చు. ఎందుకనంటే అంత దారుణంగా చంపేశాడు. సాక్ష్యాలు, ఆధారాలు, అలాగే చుట్టూ ఉన్న ప్రపంచం ఎ మొత్తానికి వాడు కూడా అంటే ఈ హరిబాబు అనేవాడే యెస్, నేను ఆమెను చంపేశాను అని అన్నప్పుడు, ఇంకా శిక్ష ఎందుకు పడటం లేదు అని వైష్ణవి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ ఊరంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో, ఎన్నో కేసుల్లో ఎన్‌కౌంటర్ చేసిన సందర్భాలున్నాయి. అలాగే ఎన్నో సందర్భాలలో చాలా తక్కువ సమయంలోనే శిక్ష అనేది పడే అవకాశం మనకి చాలా కేసుల్లో చూసాం. అయితే ఇక్కడ ఆ హరిబాబు అనేవాడు ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడో మనకి తెలుసు. కట్టుకున్న భార్యను చంపేశాడు. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వైష్ణవి కుటుంబం చాలా పెద్దది. 13 మంది అన్నదమ్ములున్నారంటే దగ్గర దగ్గర వాళ్ళది ఎంత పెద్ద కుటుంబ సభ్యులతో కూడుకున్న విషయం మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వాడు వీళ్ళందరినీ మోసం చేశాడు అంటే చట్టాన్ని కూడా వాడు ఏదో ఒక రకంగా వాడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే వైష్ణవి కుటుంబ సభ్యులు బాగా దిగువ మధ్యత తరగతి కుటుంబం వాళ్ళు. నిజం చెప్పాలంటే పేదవాళ్ళనే చెప్పుకోవాలి. అయితే వాళ్ళు కూడబెట్టి ఎందుకంటే 13 మంది అబ్బాయిల తర్వాత పుట్టిన పాపాయి కాబట్టి, వాళ్ళు ఎంతో ప్రేమగా రూపాయి కూడబెట్టి వాళ్ళు 20,00,000 పోగు చేసి ఈ హరిబాబుకి ఇచ్చారు. అంటే 5,00,000, 5,00,000, 5,00,000 అలా ఇచ్చారు. వాడి కోసం ఒక షాప్ పెట్టారు. ఇన్ని చేశారు. అయితే వైష్ణవి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాలేదు. అయినప్పటికీ ఆయనకి ఆపరేషన్ చేయించాలని తెలిసినప్పటికీ కూడా అది జరగలేదు. ఆ ఆపరేషన్ జరగలేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 20,00,000 తీసుకుని ఆ దుర్మార్గుడు కన్న కూతుర్ని కసాయివాడిలాగా చంపేసినా కూడా ఆవిడ పక్కన రూమ్‌లో ఉండి ఆవిడ కాపాడలేకపోయారు. అయితే ఆ బాధను ఆవిడ దిగమింగుకోలేక ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. ఒక పక్కన డబ్బు పోయింది. ఇంకొక పక్కన తన భర్త అనారోగ్యం. ఇంకొక పక్కన కూతురు లేదు. ఇంకొక పక్కన కూతుర్ని చంపిన వాడి విషయంలో న్యాయం జరగటం లేదు. ఇక ఆ కుటుంబం ఏం చూసుకుని బ్రతకాలి ఫ్రెండ్స్? ఎలాగా ఈ నడి సముద్రాన్ని ఈదాలి? ఇలాగా వాళ్ళ జీవితంలో అనుకోని పరిస్థితులు, కష్టాలు చుట్టుముట్టేసాయన్నమాట. కూతురు పోయిందన్న బాధ ఒకవైపు అయితే, ఈ బాధలన్నీ ఇంకా వాళ్ళని దహించి వేసేస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి త్వరగా న్యాయం జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.